టెనెంట్ సత్యం రాజేష్ మెయిన్ లీడ్గా మన ముందుకు వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ టెనెంట్ మూవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడకముందు నాకైతే పొలిమేర 1, పొలిమేర 2 చూసిన తర్వాత సత్యం రాజేష్ మూవీస్ మీద ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండింది. అది మైండ్లో ఉంచుకుని నేను మూవీకి వెళ్ళాను. సో చూస్తున్నంతసేపు కూడా నాకు ఎందుకో అంత ఫీల్ అయితే అనిపించలేదు మూవీ. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ పోయినా కూడా అనుకున్నంత రేంజ్లో అయితే అనిపించలేదు ఈ మూవీ. చాలా చిన్న సినిమా, రన్ టైం కూడా కేవలం 1.5 అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది మూవీ. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే సత్యం రాజేష్ గారు, మేఘా చౌదరి ఇద్దరు మ్యారీడ్ కపుల్స్. సో వాళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటూ హాయిగా ఉండేవాళ్ళు. సో వన్ డే వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో తెలీదు. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. సో దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా జరిగింది, అదే టైంలో సడన్గా మేఘా చౌదరి గారు కూడా చనిపోతారు. ఆ క్రైమ్లో మెయిన్ సస్పెక్ట్గా సత్యం రాజేష్ గారిని పోలీస్ అరెస్ట్ చేస్తారు. సో అదే రోజు వాళ్ళ నైబర్ ఒక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సో ఆ హత్యకి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఫైనల్గా ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అని చూడడానికి ఈ మూవీకి వెళ్ళాలి. సో ప్లస్ పాయింట్స్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా, ప్రొడక్షన్ పరంగా బాగానే ఉంది. మ్యూజిక్ బీజిఎం అయితే కొన్ని దగ్గర నచ్చింది. సో మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ యుగంధర్ గారు ఆ సస్పెన్స్ని, ఏదైతే థ్రిల్లర్ని మనకు చూపించాలనుకున్నారో అది మూవీ అంతా క్యారీ చేయలేకపోయారని అయితే నాకు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని సిచ్యువేషన్స్కి పెట్టిన రీజన్స్ కూడా కొత్తవి అయితే కాదు, మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసినట్లుగానే ఉంటుంది. సో కొన్ని సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఏమవుతుందో. సో దానివల్ల మనం థ్రిల్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం, అంత సస్పెన్స్ అయితే అనిపించదు. అడల్ట్ కంటెంట్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి. సో అది తప్ప ఇంకా ఓవరాల్గా చూడొచ్చు. సో ఫైనల్గా క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ సీన్స్ కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. చెప్పినట్లుగానే చాలా చిన్న సినిమా. సో చూసి అప్పుడే అయిపోయిందని కూడా అనిపించింది నాకైతే. సో మీరు చూసి ఎలా అనిపించిందో కామెంట్స్లో ఎంటర్ చేయండి. రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.